ఏంటి సుమన, ఏంటో స్పెషల్ చేస్తున్నావు? ఇవాళ మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, వంకాయ రోటి పచ్చడి చేస్తున్నా. దానికోసం ఏమేమి వేసానంటే మెంతులు, సో మెంతులు ఇలా బాగా రంగు వచ్చని చెప్పుకొని రోట్లో వేసేసుకోవడం. మీరు కావాలంటే డైరెక్ట్ అంటే కొంచెం ప్లేట్లో పెట్టుకొని వేసుకోండి. నాకు టైం లేదు, అందుకనే వేసేస్తున్నా. కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు ఇక్కడ చూసారా, ఒక 4 కారం మిరపకాయలు, మిగతా ఒక 10 కారం లేని మిరపకాయలు. ఇవన్నీ బాగా వేసుకోవాలి. ఈలోపు మెంతులు నూరేస్తాం. ఇలా చూసారా, అయిపోయాయి. 3 సార్లు అలా రుబ్బేస్తే అయిపోయి. సో ఇలా వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను పచ్చిమిరపకాయలు. తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా మాత్రమే పల్లీలు, ఇవి కొద్దిగా ఆయిల్లోనే వేపుకోండి, డిఫరెంట్ టేస్ట్ అనేది మనకి వస్తాయి. ఇంకొంచెం రంగు రావాలి పల్లీలు. ఇలా చూసారా, మంచి రంగు వచ్చాయి. తర్వాత ఫ్లేమ్ కూడా చాలా ఇంపార్టెంట్. హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, పల్లీలు అనేది రుచి మారిపోతాయి. ఇంకా తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు ఎక్కువ వేగకూడదు, ఊరికే పింకిష్ కలర్లో రావాలి. సో ఉల్లిపాయలు ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ వంకాయలు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసి మూత పెట్టుకుని ఫ్రై చేయాలి. మూత పెట్టుకుని ఫ్రై చేస్తే మనకి వంకాయలు అనేది త్వరగా మగ్గిపోతాయి, మెత్తగా ఉడుకుతాయి. మూత పెట్టి మగ్గించుకున్నాం. ఇలా మీడియం. వంకాయలు అయ్యేలోపు మనము ఇటువైపు పల్లీలు వేసి దంచుకుందాం. పల్లీలు చాలామంది పొట్టు తీసి వాడతారు, బట్ పొట్టు ఉండాలి, ఫైబర్ అన్నమాట. పల్లీలు మనకి మంచి ప్రోటీన్. ఇలా కచ్చా పచ్చగా ఒక 4-5 సార్లు ఇలా అనగానే మనకు నలిగిపోతాయి. బట్ అదే మిక్సీలో ఒక్కసారి బెర్రని తిప్పగానే చాలా రుచి అనేది మారిపోతాయి. ఇలా పల్లీలు కచ్చా పచ్చ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కచ్చా పచ్చ దంచుకుందాం. ఇలా ఒక 2 దెబ్బలు వేసి మనము పచ్చిమిరపకాయలకి దీనికి సరిపడా, ఎక్కడ ఇంతవరకు సాల్ట్ వేయలేదు, ఇక్కడ మాత్రమే సాల్ట్ వేస్తున్నా. సరిపడా వేసుకొని మనం పచ్చిమిరపకాయలు రుబ్బుకుంటే ఘాట్ రాకుండా బాగుంటుంది అన్నమాట పచ్చడి టేస్ట్. చూసారా, ఇక్కడ ఈ మాత్రం రుబ్బుకున్నాం అన్నమాట. ఇంకా ఇది ఎక్కడంటే అక్కడ కింద పెట్టద్దండి, డస్ట్ అంతా అవుతుంది. సో ఒక ప్లేట్లో పెట్టుకోండి. వంకాయలు ఎంతవరకు వచ్చాయి అని ఒక రౌండ్ చూద్దాము. నాకైతే ఒక 4 మినిట్స్ పట్టింది పచ్చిమిరపకాయలు రుబ్బడానికి. ఈలోపు వంకాయలు ఒక 10% మాత్రమే అయ్యాయి. దీనికి మరి ఒకసారి అలా కలిపేసి మూత పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ మనం మగ్గించుకుందాం. వంకాయ అయితే మనకి మెత్తగా ఉడికిపోయింది. అంత తీసి పక్కన ఉంచుకుంటున్నాం ప్లేట్లో. ఇది మనం నూరుతాం కాబట్టి చల్లారాలి, మిక్సీకి అయినా సరే చల్లారాల్సిందే, లేకపోతే మిక్సీ గప్పన్ముగా నూడుతుంది. ఇదే కడాయిలోకి మనము ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా పెద్దగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, తర్వాత కొద్దిగా, నేను పాత చింతపండు యూజ్ చేస్తున్నా, నేను మ్యాక్సిమం పాత చింతపండు యూజ్ చేస్తాం. మూత పెట్టి 15 నిమిషాలు టచ్ చేయకుండా బాగా మగ్గించండి, బ్రహ్మాండంగా మగ్గిపోతుంది. ఈలోపు మనం వంకాయ చల్లారితే దంచుకుందాం.
టమాటాలు అయితే బాగా మెత్తగా మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్కి తీసుకుంటున్నాం. చింతపండు చూసారా ఎంత మెత్తగా స్మాష్ అయిపోయిందో. మనకి ఇప్పుడు ఇంకా రుబ్బేకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇదంతా బాగా చల్లారబెట్టుకోవాలి. ఇంకా ఇది బాగా మెత్తగా నూరుకున్నాము. పచ్చిమిరపకాయ అంతా కొద్ది కొద్దిగా వంకాయ వేసుకుంటూ మనం దంచుకోవాలి. ఎక్కువ మెత్తగా దంచకూడదు, అంతే. అలా కొద్ది కొద్దిగా మీకు రోల్ పెద్దగా ఉంటే అంతా ఒక్కసారైనా దంచుకోవచ్చు. ఇలా వంకాయ అంతా రుబ్బుకున్నాను. తర్వాత తీసి కాస్త పక్కన ఉంచుకుంటున్నా. ఇది పక్కన ఉంచుకొని మనం ఉల్లిపాయలు ఒక రౌండ్ దంచుకోవాలి. నాకు ఈ స్పేస్ సరిపోవట్లేదని తీసి ఉంచుకుంటున్నా. ఇప్పుడు ఉల్లిపాయలు చూసారా, ఇవన్నీ వేసేసి దంచుకోవాలి. ఇలా కచ్చా ఉల్లిపాయ అయిన తర్వాత టొమాటో, అట్లా వచ్చి ఇట్లా వచ్చే లోపల ముగిచ్చేస్తావా? లేదా అమ్మ గార్లిక్ తిందని తీసి పెట్టి మనకు గార్లిక్ వేసి, దీనికి గార్లిక్ ఫ్రై చేయకూడదు అనమాట. ఇట్లా పచ్చిదే దంచుకోవాలి. పచ్చిమిరపకాయ నూరుతామే, అప్పుడు నూరితే కూడా సరిపోతుంది అనమాట. ఇంకా ఫ్లేవర్ బాగా వస్తుంది. అమ్మ తిందని చెప్పి అమ్మకంతా పక్కన పెట్టి మనకు దంచుతున్నాం. గార్లిక్ ఇట్లా కొంచెం దంచేసి మనకు కావాల్సినంత చట్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. అమ్మ కోసం కొద్దిగా పక్కన ఉంచా వితౌట్ గార్లిక్, మనకు విత్ గార్లిక్. అసలు నూరుతుంటే వాసన వస్తుంది. బాబా బాబా, ఎట్లా మిస్ అయిపోయినాను రా, ఎంత రుచి అనిపిస్తుంది. ఇంకా ఆత్రం తట్టుకోలేకున్నా అన్నానే పెట్టుకొని తినేయాలి. ముద్ద చేస్తే ఇంకా బాగుంటుంది, కాకపోతే నాకు టైం లేదు. అన్నం చేసుకొని తినేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సింహాస్ వ్లాగ్స్.